హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంటుంది. స్ట్రైట్గా క్లియర్గా న్యూస్ అనేది మీకు అందజేయడానికి మేము పార్టీలకి వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉన్నాం అన్న విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత ఆయన జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. అందరూ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు దీనికి మద్దతు తెలపాలి. చాలా పెద్ద ఎత్తున వెన్నుపోటు దినోత్సవాన్ని చేసుకుందాం. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిద్దాం. వెలుగెత్తి కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిద్దాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే అద్భుతంగా పరిపాలన జరుగుతుందంటూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ అద్భుతమైన పరిపాలన ఆలోచించిన ఆశాభంగం, మా పరిపాలన సూపర్ అబ్బో అని చెప్తూ ఉన్నారు. అసలు పరిపాలన అంటే ఏంటి? ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేయకుండా సొంత లాభాల కోసం పనిచేయటమే గొప్ప పరిపాలన అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం ఆయన చెప్పిన నవరత్నాలు టైం టు టైం క్యాలెండర్ ప్రకారం అందుకుంటూ వెళ్ళిపోయాయి. మరి అది వరస్ట్ పరిపాలన అని చెప్పారు. అప్పుడు అది వరస్ట్ పరిపాలన అయినప్పుడు ఇప్పుడు చెప్పిన సూపర్ 6 హామీలతో పాటు ఇంకొక 143 హామీల్ని నెరవేర్చలేక కుంటుకుంటూ డబ్బులు లేవని బేదేడ్పులు ఏడుస్తూ, అప్పులు పుడతలేదని గంగిరెద్దులు అరిచినట్టు అరుస్తూ విచ్చలవిడిగా మాట్లాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో నిజం చెప్పండి, ఏది మంచి పరిపాలన? సూపర్ 6 ఇవ్వలేక చేతులు ఎత్తేసిన పరిపాలన మంచి పరిపాలన, లేదంటే 2 సంవత్సరాలు కరోనా మింగేసినా కూడా కష్టాలని తట్టుకొని ప్రజల కోసం నిలబడి సంక్షేమం ఇస్తా అన్న టైంకి అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి పథకాన్ని ఇంటింటికి చేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మంచిదా? ఆలోచించాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చులు ఎన్ని తగ్గాయో కూడా నేను మీకు క్లియర్గా చెప్పాలనుకుంటా. వాలంటీర్ వ్యవస్థ లేదు, తన ద్వారా ఎంతో లాభం వచ్చింది. ఆరోగ్యశ్రీ వ్యవస్థ లేదు, తీసేశారు, తన ద్వారా చాలా లాభం వచ్చింది. ఇప్పుడు ఇంటింటికి రేషన్ లేదు, తన ద్వారా చాలా లాభం వచ్చింది. లిక్కర్ బెల్ట్ షాపులు పెట్టి అమ్మేస్తున్నారు, దాని ద్వారా చాలా లాభం వచ్చింది. పైగా లిక్కర్ షాపుల్లో కూడా భారీ బిడ్డింగ్లు జరిగినాయి, దాని ద్వారా కూడా లాభం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతూ 14,000 కోట్లు ఖజానాలో ఉంచెళ్ళారు. చంద్రబాబు నాయుడు లాగా 100 కోట్లు ఉంచలేదు. సో ఇలా చూసుకుంటూ పోతే మద్యం సిండికేట్ల దగ్గర నుంచి ఇసుక మాఫియాలు ఘోరంగా నడుస్తూ ఉన్నాయి. ఉప్పు పుడతలేదని ఏడ్పులు ఇచ్చిన సోకాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గర 2 లక్షల కోట్లు ఇప్పటి వరకు అప్పు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ పేరు మీద. ఒక్క సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వలే, ఇంకా 10 రోజులు మిగిలి ఉండగానే. అంటే మీరు ఒక విషయాన్ని క్లియర్గా ఆలోచించట్లేదు. ప్రజలకి సంక్షేమం అందించడమే నిజమైనటువంటి ప్రభుత్వ విజయం. అది సాధించలేక కనీసం ప్రజలకి సంక్షేమం ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకుండా, అంటే మేమేదో గ్యాస్ ఇస్తున్నాం అని చెప్తారు, గ్యాస్ కూడా అందరికి ఇవ్వట్లేదు. అందుట్లో చాలా లింకులు పెట్టి చాలా మందిని లేపేశారు. అంతేకాదు 40 లక్షల మందికి గ్యాస్ ఇవ్వట్లేదు. అండ్ ఎవరికైతే డబ్బులు బ్యాంకులో పడతాయి అన్నారో వాళ్ళలో చాలా మందికి ఇప్పటి వరకు కూడా బ్యాంకులో డబ్బులు పడలేదు. ఒక సిలిండర్ సంవత్సరానికి కానీ ఇచ్చారు. అది పెద్ద పథకం కింద చెప్పుకుంటారు, ఫెయిల్యూర్ అది. అండ్ ఎప్పుడైతే పెన్షన్ పెంచామని చెప్తారు 4,000కి, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తుంటే 4,000 చేశారు. 4,000 చేశారు కానీ 3,50,000 మందికి అందాల్సిన పెన్షన్ ని కట్ చేశారు. ఆ పెన్షన్ కట్ చేసిందే ఇటు 4,000 లెక్క సర్దేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది, మద్యం విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటికి నిన్న సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో జరిగినటువంటి దారుణం మనకు తెలుసు. దానికి డబ్బులు కూడా ఊళ్ళో వచ్చినటువంటి డబ్బుల్లోంచి వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇవ్వడం జరిగింది. ఎంత దారుణంగా ఉందంటే 2 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నడుపుతున్న ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలువున ప్రశ్నించడం జరిగింది. లిక్కర్ కుంభకోణం అని చేస్తున్న అసత్య ప్రచారాన్ని కూడా ఒక రేంజ్ లో ఆడుకోవడం జరిగింది నిన్న మీటింగ్ లో. దట్టు ఈ జూన్ 4న ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. వెన్నుపోటు దినంగా ప్రజలకు ఒక విధంగా ఎన్నుపోటు, రెండో విధం ఈవీఎంలు పెట్టి పార్టీలకు కూడా వెన్నుపోటు పొడిచారన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ అని చెప్తూ ఉన్నారు. అంటే ఈవీఎంతో దొంగ ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కూలతోశారు.
అనే దానిపైన వెన్నుపోటు పార్టీకి ప్రజలకు సంక్షేమం ఇస్తానని చెప్పి కరెంటు బిల్ ఛార్జీలు పెంచమని చెప్పి భారీ ఎత్తున పెంచేసి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేస్తున్నారు. రైతులకి మద్దతు ధర దొరకట్లేదు. కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. అండ్ నిత్యావసర ధరలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయిల్ ఎంత ఉందండి? ₹110 లీటర్. ఇప్పుడు ఎంత? ₹170 అయింది. రైసు దారుణంగా పెరిగిపోయాయి. ఈ విధంగా చూసుకుంటూ పోతే రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి స్థాయిలో జీడిపి -6 నుంచి -3 మధ్య కొట్టుకుంటా ఉంది. అంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు, కొనుగోలు శక్తి లేదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి క్లియర్‌గా తను చెప్పిన పథకాలను ఇచ్చాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు వాటిని చెప్పిన మాటలు గాలికి వదిలేశాడు కాబట్టి, ఆ రోజున ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి, వెన్నుపోటు దినోత్సవంగా చేయాలని చూస్తూ ఉన్నారు అనేది వాస్తవం. అంటే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అంటే చంద్రబాబు నాయుడుకి గతంలో కూడా ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకున్నాడు, రాజకీయాల్లోకి వచ్చాడని చెప్తూ ఉంటారు. అలాగే ఈ ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచాడు అనే ఒక ఉద్దేశంతోనే ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని చేయబోతూ ఉన్నారు. దాంట్లో నిజంగా మాట్లాడేటప్పుడు కూడా అప్పుడు గతంలో ఎన్టీఆర్‌కి జరిగినటువంటి వెన్నుపోటుని, ఇప్పుడు ప్రజలకు జరుగుతున్న వెన్నుపోటుని, అదేవిధంగా పార్టీలకి ఈవీఎంతో ఏ విధంగా వెన్నుపోటు పొడిచారనే దాన్ని వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో మాట్లాడబోతున్నారంటూ పార్టీల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం. నిజం చెప్పాలంటే వెన్నుపోటు దినోత్సవం అనేది కూడా చేయటమే చాలా చాలా దారుణం ప్రభుత్వం పైన. ఈ వైఫల్యాన్ని ఎలా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఇంటింటికి మద్యం సరఫరా అవుతుంది కానీ ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వ్యాన్స్‌ని మాత్రం ఆపేయమని చెప్పారు గవర్నమెంట్ వారు. దానికి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌ని అలాగే ప్రైవేటీకరణ చేయడం కోసం బయటకొచ్చి చాలా మందిని 4000 మందిని తీసేశారు. ఇంకా చాలా మందికి జీతాలు 6 నెలల నుంచి ఇవ్వట్లేదంటూ బాధపడుతూ రోడ్లెక్కి సమ్మెలు చేస్తూ ఉన్నారు. అసలు మొత్తం రాష్ట్రం అల్లకొల్లంగా ఉన్న తరుణంలో వీళ్ళు సొంతగా హెలికాప్టర్లు కొనుక్కుంటున్నారు. అది అసలు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. హెలికాప్టర్లు కొనుక్కొని 200 కోట్లు పెట్టారు. హెలికాప్టర్లు కొనుక్కొని వాళ్ళు 20 కిలోమీటర్లకి, 15 కిలోమీటర్లకి ఏదో షేర్ ఆటో వాడినట్టు వాడేస్తున్నారు. ఇది ప్రజలకి చాలా కోపంగా ఉంది. సో ఈ జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం జరగబోతూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్‌సీపీ అభిమానులు, కేడర్ మొత్తం ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం జరిగింది. మరి ఏం చేద్దాం చెప్పండి? మీ ఇష్టం. వెన్నుపోటు దినోత్సవం అంట, మరి అదో పండగేమో మరి, నాకైతే అర్థం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వెన్నుపోటు దినోత్సవం రోజు మీకోసం ప్రత్యేకంగా లైవ్ పెడతా, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.